హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ మనం పండగలప్పుడు ఎంతో స్పెషల్గా ప్రిపేర్ చేసుకునే బెల్లం పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కొలతలతో పాలు విరగకుండా ఇలా మనం బెల్లం పొంగల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ బెల్లం పొంగల్ని ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోండి. దీనికోసం ముందుగా నేను ఒక బౌల్లోకి 1 కప్పు రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 1 కప్పు రైసు, అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చిశనగపప్పు ప్లేస్లో పెసరపప్పునైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 1 కప్పు రైసు, అలాగే 3 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పుని వాటర్ వేసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మరలా వాటర్ పోసుకొని కనీసం ఒక అరగంట అయినా ఈ బియ్యాన్ని నాననివ్వాలి. ఈలోగా మనం బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ బెల్లం సిరప్ కోసం నేను 1 కప్పు రైస్కి 1 కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. గిన్నెలోకి 1 కప్పు బెల్లాన్ని వేసుకొని అందులోకి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఇక్కడ బెల్లం పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదు, బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువగా స్వీట్ కావాలంటే ఇంకొక 1/2 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. అయితే 1 కప్పు బెల్లం స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా బెల్లాన్ని కరిగించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం బెల్లం పొంగల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 4 కప్పుల పాలు, అలాగే 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం పొంగలి బాగా మెత్తగా రావాలనుకుంటే 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 4 కప్పుల పాలు, 1.5 కప్పు వాటర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలు రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఇలాగ ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఒకసారి పాలు అలాగే బియ్యాన్ని గిరట పెట్టి కలుపుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని, మూత పూర్తిగా పెట్టుకోవద్దు, ఇలా కొంచెం పక్కకు పెట్టుకుంటే పాలు పొంగిపోకుండా ఉంటాయి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఈ పొంగల్ని ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండకపోతే మనకి రైస్ అనేది అడుగు పట్టేసి మాడిపోతుంది. కాబట్టి ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ రైస్ని మనం ఉడికించుకోవాలి. ఈ కొలతల్ని మనం గ్రామ్స్లో చూసుకోవాలంటే 1 కప్పు రైస్ వచ్చేసి 200 గ్రామ్స్ వరకు ఉంటాయి. అలాగే 1 కప్పు బెల్లం 160 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలా కావాలంటే గ్రామ్స్లో అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి రైస్ అయితే ఉడికిపోయింది, చూసారు కదా. ఇలా ఒక మెతుకు తీసుకొని చెక్ చేశారంటే రైస్ అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ బెల్లం సిరప్ తయారు చేసుకొని ఉంచుకున్నాం కదా, బెల్లం సిరప్ వేసిన తర్వాత ఇంకొంచెం లూజ్ అవుతుంది కాబట్టి ముందుగానే ఈ రైస్ని బాగా దగ్గర పడే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. మీకు కొంచెం గట్టిగా కావాలనుకుంటే దగ్గర పడే వరకు ఇలా ఉడికించుకోండి, లేదా కొంచెం లూజ్గా ఉన్నా పర్లేదు అనుకుంటే ఈ స్టేజ్లోనే బెల్లం సిరప్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ రైస్ అయితే ఉడికిపోయింది. బాగా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పంచదారను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మనం బెల్లంతో ఏమన్నా ప్రిపేర్ చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ పంచదార కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ యాలకుల పొడి అలాగే పంచదారను కూడా మొత్తం రైస్లో కలిసే విధంగా ఇలా గిరట పెట్టి కలుపుకుంటూ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్లం సిరప్ని యాడ్ చేసుకుందాం. అయితే మనం బెల్లం సిరప్ని యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా బెల్లం పూర్తిగా చల్లారిపోయి ఉండాలి. మనం వేడివేడిది కనుక యాడ్ చేసినట్లయితే ఖచ్చితంగా పాలు విరిగిపోతాయి. కాబట్టి పూర్తిగా చల్లారిన ఈ బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం సిరప్ని యాడ్ చేసే ముందు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా బెల్లం సిరప్ని యాడ్ చేసుకొని ఈ బెల్లం సిరప్ అలాగే మన రైస్ పొంగలి కలిసేటట్టు మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బెల్లం సిరప్ని యాడ్ చేసి మొత్తం ఒకసారి ఇలా కలిపేటట్టు గరిటెతో కలుపుకున్నారంటే సరిపోతుంది. మనం బెల్లం డైరెక్ట్గా వేసి చేసే పొంగలికి అలాగే ఇలా బెల్లం సిరప్ వేసి చేసే పొంగలికి కొంచెం రుచి తేడా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఈ స్టైల్లో తయారు చేసి చూడండి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. పండగలప్పుడు ముందుగానే బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఎందులోకి కావాలంటే అందులోకి మనం ఈ బెల్లం సిరప్ని యాడ్ చేసుకొని ఈజీగా ప్రసాదాలని చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడైతే మనకి బెల్లం పొంగలి చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి నేతిలో వేయించుకున్న జీడిపప్పు, మీ ఇష్టమైతే కొబ్బరి ముక్కలు అలాగే కిస్మిస్ని ఏవి కావాలంటే వాటిని ఇలా నేతిలో వేయించుకొని యాడ్ చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే బెల్లం పొంగల్ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ బెల్లం పొంగల్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం స్టైల్లో రావాలంటే చివర్లో కొంచెం ఇలాగా పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేసుకోండి. మనం ఎంత రుచిగా చేసినా ఆ దేవుని దగ్గర పెట్టిన తర్వాత ఆ నైవేద్యం రుచి ఇంకా పెరుగుతుందని నాకు అనిపిస్తుంది.
ఇలా ప్రిపేర్ చేసుకునే దాన్ని ఇలా బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మరి మీకైతే ఇది నచ్చింది అనుకుంటున్నాను. మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే మన హోమ్ మంత్ర ఛానల్ని మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.